మిత్రులకు శ్రేయోభిలాషులకు మీ రాఘవ గురుస్వామి మాతంగి శక్తిపీఠం నుంచి రేపు జనవరి 29వ తారీఖు 2025 సంవత్సరంలో వచ్చేటువంటి అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు. ప్రతి సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే రేపు ఈ వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. మన ఏరియాలో ఇక్కడ చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అయితే యాక్చువల్గా ఈ అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ అమావాస్య రోజునే శ్రీ వైద్య వీరరాఘవ స్వామిగా వెలిసినటువంటి అవతారంగా ఉన్న ఈ అమావాస్యకి చెప్తారు. ఈ అమావాస్య రోజున ఎవరికైనా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా సరే విష్ణుమూర్తిని ఆ వైద్య వీరరాఘవగా కొలిచేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఉన్నటువంటి సకల అనారోగ్యాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే జాతకాల్లో చాలామందికి పితృదోషాలు ఉంటాయి. పితృదోషాలు పోవాలంటే మట్టుకి అమావాస్య రోజు పితృదేవులందరికీ కూడా చేసేటువంటి కార్యక్రమాలు చేసి తప్పనిసరిగా వారికి పిండ ప్రదానాలు చేయడం చాలా మంచి పద్ధతి. ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున పిండ తర్పణాలు చేయడం అనేది చాలా మంచిది. అది అన్ని రకాలుగానే బాగుంటుంది. మీ ఎటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి అయినా, అలాగే జాబ్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులైనా తొలగిస్తుంది. అలాగే చాలామంది రుణాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి రుణాలు ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అమావాస్య రోజు ఈ పితృదోషాలు పోగొట్టుకుని ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున శ్రీ వైద్య వీరరాఘవుని పూజించడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు దొరుకుతాయి. వైద్య వీరరాఘవ స్వామి ఫోటో మీకు కావాలనుకుంటే నెట్లో దొరుకుతుంది, సెర్చ్ చేయండి. అలాగే ఈరోజు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా నదీ స్నానం చేసి పిండ ప్రదానాలు చేయడం వల్ల మీకు ఈ పితృ శాంతి నుంచి శాంతి దొరుకుతుంది. ఖచ్చితంగా ఏంటంటే మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి. అలాగే మనకి ఈ అమావాస్య తర్వాత నుంచి గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు మొదలవుతున్నాయి. మన శక్తిపీఠంలో శ్యామలా నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఎవరైనా ప్రత్యక్షంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు మీ పేర్లు ఇచ్చి గోత్రనామంతో ఈ 9 రోజులు పూజలు చేయించుకోవచ్చు. హోమం కూడా జరుగుతుంది. లేదు మీ ఇంట్లో మీరు చేసుకుంటానంటే కూడా మీరు ఏ రకంగా చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి, చూసి తెలుసుకొని చేయండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని రాత్రి వేళలో విశేషంగా పూజించడం వల్ల అతి శీఘ్రమైన ఫలితాలు వస్తాయి. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే దాంపత్యంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. రాజశ్యామల అమ్మవారి పూజ చేయడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తద్వారా మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ కెరీర్లో కానీ, జాబ్లో కానీ, వేరే రకమైన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నన్ను సంప్రదించితే నేను మీకు దానికి తగిన పరిష్కారం చేసి మీకు మంచి జరిగేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ మౌన అమావాస్యను వినియోగించుకొని ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేయండి. తర్వాత రోజు నుంచి వచ్చేటువంటి రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల్లో మీరు తప్పక పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఈ 9 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. రాజశ్యామల అమ్మవారి చిత్రపటం తెచ్చుకొని ఇంట్లో మీరు విధిగా పూజలు చేసుకోండి. ఇంకేమన్నా తీవ్రమైన సమస్యలు ఉన్న వాళ్ళు మీరు ఎవరన్నా నన్ను సంప్రదించాలనుకుంటే కనుక నా పీఠం వద్దకు సంప్రదిస్తే మీకు హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.